అది నేను పొందిన ప్రభువైన యేసుక్రీస్తు నామంలోనే పొందాలి. అమెరికా వాడు పొందిన ఆయన నామంలోనే పొందాలి. ఆస్ట్రేలియా వాడు పొందిన ఆయన ద్వారానే పొందాలి. ఏమండి, ఒక బ్రిటిష్ వాడు పొందిన ఆయన నామంలోనే పొందాలి. ఒక అడవిలో నివసించే ఆదిమ రాక్షసుడు పొందిన ఆయన నామంలోనే పొందాలి. పరిశుద్ధత విషయమా నేనైనా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. అడవిలో నివసించే నరరూప రాక్షసుడైనా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. పాప విషయంలోన నేను అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. అడవిలో నివసించేవాడైనా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. అమెరికా వాడైనా అదే పరిశుద్ధత కలిగి ఉండాలి. అంటే దేవుని నియమ నిబంధనల విషయానికి వచ్చేసరికి సర్వ మానవాళి ఒకే కుటుంబముగా ఒకే మార్గంలో పయనించాలి. ఇక తినటం అంటారా?